చెప్పింది ఎప్పుడు కూడా మీరు హాస్టల్లో ఉన్నా స్కూల్లో ఆబ్సెంట్ అయ్యి బయటికి వెళ్ళడానికి లేదు. స్కూల్లో ఆబ్సెంట్ అయ్యి బయటికి వెళ్ళను, బయట పూట ఎక్కడైనా చెత్త మత్తు పదార్థాలు అయ్యి తీసుకుంటారు అని తెలిసిందా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లేదు మీకు ఎవరైనా ఈ మత్తు పదార్థాలు అవి తీసుకుంటారు అని తెలిసిందంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే మీ సారాలకి మీ హెడ్ మాస్టర్ గారు టీచర్లు ఉంటారు కదా వాళ్ళకి ఇమీడియట్గా ఇంటిమేషన్ ఇవ్వండి. రెండోది హాస్టల్లోకి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా మత్తు పదార్థాలు అంటే గంజాయి కానీ సిగరెట్లు కానీ ఇలాంటివి ఎప్పుడు తీసుకురాకూడదు. ఒకవేళ తీసుకొచ్చినట్లయితే హాస్టల్లో ఏ రూమ్ అయితే ఉంటుందో ఆ రూమ్లో అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఓకే సార్. ఈ మధ్య ఏగల్ టీమ్స్ అనేసి టీంలు ఏర్పాటు చేశారు, తెలుసా లేదా? ఆ టీంలో ఏగల్ టీంలో మీకు ఖచ్చితంగా సీక్రెట్గా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే మీకు ప్రతి ఒక్కరు హాస్టల్ మీద మేము నిఘా పెట్టడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా హాస్టల్లోకి మత్తు పదార్థాలు గంజాయి కానీ సిగరెట్లు కానీ చాక్లెట్స్ కానీ అవేవి కూడా రావడానికి వీలు లేదు. ఓకేనా? ఇకపైన మీకు ఏం తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా సారాలకు తెలియజేయండి, మాకు తెలియజేయండి, మేము వచ్చి యాక్షన్ తీసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ. చిన్న దొంగతనాలు అవుతుంది, వాటి తాలూకు బాధ్యత హాస్టల్ పొలంలో అయిపోతుంది. చూసుకోండి, ఏ రూమ్లో తాలూకాలు కానీ అయితే ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వలేదు అనుకోండి, అది కూడా న్యాయం. అర్థమైందా? నీ పక్కన ఉన్నవాడు దొంగతనం చేశాడు, నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నీకు తెలిసి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అది కూడా న్యాయం. చదువుకుంటాను కదా, సమాజంలో మనకి కొంత బాధ్యత ఉండాలి, అవునా లేదా? ఒక పోలీసులు ఒక్కలే ఇక్కడ ఉద్యోగం చేయాలంటే ఎవరు తెలుస్తుందా తెలీదా? తెలీదు, కానీ మీరు చేస్తేనే తెలుస్తుంది. ఓకేనా? పక్కనే ఎవరైనా దొంగతనం చేసి వాడు తర్వాత దొరికిన తర్వాత నీకు తెలియదు సార్, నేను చూడలేదు సార్, ఆ తేడం చూశాను సార్ అంటే మాత్రం తర్వాత అందరూ పోలీస్ స్టేషన్కి రావాల్సి ఇరుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా బయట రాత్రిపూట తిరగకండి, స్టడీ అవర్లో చదువుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.